హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు దళిత కవి, దళిత మేధావి అయినటువంటి జాలాది రాజారావు గారిని గురించి మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను. 1993 సంవత్సరంలో మేజర్ చంద్రకాంత్ అనే సినిమాకి పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరం అనే పాటను రాసి చాలా చరిత్రకెక్కాడు. ఆ సినిమా మంచిగా ఆటలానికి దోహదపడ్డటువంటి జాలాది రాజారావు గారిని గురించి, ఆ సినిమా వజ్రోత్సవాల సమయాల్లో ఆ సినిమా ప్రస్తావన వచ్చి మహామహులు అందరూ ఉన్నారు. సినిమా నిర్మాత అయితే మోహన్ బాబు గారు. ఆ వజ్రోత్సవాల సమయంలో ఆ సభలో స్టేజీ మీద జాలాది గారు, ఆయన భార్య గారు, ఆయన పెద్ద కూతురు విజయ్ గారు అందరు ఉన్నారు. ఆ పాట గురించి, నటించినటువంటి రామారావు గురించి, మరి డైరెక్టర్ అయినటువంటి రాఘవేంద్రరావు గురించి గొప్పగా చెప్పారు. పాట రాసిన రచయితను గురించి, జాలాది గురించి ఒక్క మాట కూడా చెప్పకపోయేసరికి ఆ రూమ్లోకి వెళ్ళి బోర్న ఏడ్చాడట. వెంటనే ఆయన పెద్ద కూతురు విజయ్ గారు పోయి ఆయన్ని ఓదార్చి, వాళ్ళు ఎంత అవమానపరిచినా నేనున్నాను నాన్న అని చెప్పేసి ఓదార్చింది. అలాగనే దళితులు వారులు వీళ్ళని చెప్పేసి దేశంలో కులతత్వాన్ని, నిచ్చెన మెట్ల వ్యవస్థను తయారు చేసినటువంటి వ్యవస్థను మనం మార్చాలని, దళితుల్లో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు మరి దీన్ని ఒక రోషంగా తీసుకొని మనల్ని మనం ప్రోత్సాహం చేసుకొని, మనల్ని మనం మోటివేషన్ చేసుకొని ఎదగాలనేటువంటి నినాదంతో ప్రతి ఒక్కళ్ళు ఎదగాలని, పట్టుదలతో కృషితో చదువుకొని ఒక స్థాయికి మనం చేరుకోవాలని, మనల్ని ఎవడో ప్రమోట్ చేయడు, మనల్ని మనమే ప్రమోట్ చేసుకొని మరి ఎదగాలి. కాబట్టి జాలాది గారిని గురించి జ్ఞాపకం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 2011లో ఆయన మరి మరణించారు. చాలా విచారకరం. జాలాది గారు లాంటి మహాకవులు మనలో నుంచి అనేక మంది రావాలని నేను మనసారా కోరుకుంటూ మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా. మరి ధన్యవాదాలు.